రెండవ అధ్యాయం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు నారదుడు వెళ్ళి ముల్లోక విషయాలు ముచ్చటిస్తుండగా ఈ ప్రపంచంలో మహాసాధ్వి ఎవరు అని ప్రశ్నించారు త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవులు. తమ వలె అతిథిని ఆదరించే వారెవరూ లేరని బింకం పోయారు. తమ ముగ్గురిలో ఎవరు గొప్ప పతివ్రతయో తేల్చవలసిందని నారదుని అడిగారు. అప్పుడు నారదుడు చిరునవ్వి నవ్వి, ఈ ప్రపంచములో స్త్రీ జాతిలో అనర్ఘరత్నము అనసూయాదేవి. అత్రి మహర్షి ఆజ్ఞ మేరకు అతిథి సమాదరించడములో పేరొందిన మహాసాధ్విగా అభివర్ణించాడు. ఆమె పాతివ్రత్యం గురించి ఎంతగానో ప్రశంసించాడు. అందుకు త్రిమూర్తులు భార్యలు అసూయ చెంది అనసూయాదేవి పాతివ్రత్యమును పరీక్షింపవలసిందని తమ భర్తలు నిర్దేశించారు. త్రిమూర్తులు కూడా ఇది అనుచితమైన కార్యక్రమం అని, అటువంటి పరీక్షా కార్యక్రమము మహాసాధ్వి అయిన అనసూయాదేవి పట్ల అపచారమేనని అన్వయించినప్పటికీ వారు ముగ్గురు దేవురువురు విననందున విధిలేక సంచారానికి బయలుదేరారు. మునీశ్వర రూపాలలో అనసూయాదేవి ఆశ్రమానికి విచ్చేసిన ముగ్గురు మూర్తులను చూసింది. భవతి భిక్షాందేహి అంటూ ఆశ్రమం ముందుకొచ్చి ముక్తకంఠంతో నినదించారు. మునుల వేషాలలో ఉన్న సాధ్వీలీలమైన అనసూయాదేవి వచ్చిన వారు సామాన్యులు కారని, మహానుభావులని వారి ముఖవచ్చస్సును గమనించి గ్రహించింది. వెంటనే వారికి స్వాగతము చెప్పి ఆర్ఘ్యపాద్యాదులు సమర్పించి సుఖాసీనులు చేసింది. మహానుభావులారా, మీ రాక వలన మా ఆశ్రమము ఎంతో పవిత్రమైంది. మీకు ఆతిథ్యం ఇచ్చే మహదవకాశం మా పుణ్యం కొద్దీ మాకు లభించిందని సంతసిస్తున్నాను. మా పతిదేవులు నిత్యానుష్ఠానం కొరకు నది తీరమునకు వెళ్ళారు. వారు వచ్చి వేళ అయ్యింది. మీరు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. నేను మీకు ఆతిథ్యపు ఏర్పాట్లు చూస్తాను అన్నది అనసూయాదేవి వినమ్రతతో. అతిథులు ఆ మాటలకు కొంత అసహనంతో, అమ్మా, మాకు క్షుద్బాధ విపరీతముగా ఉన్నది. నిత్యానుష్ఠానం కొరకు నది తీరమునికి వెళ్ళినా నీ నాథుడు ఎప్పుడు వస్తాడో చెప్పలేము. ఆలస్యమునకు తాళలేము. మాకు వెంటనే భోజన ఏర్పాట్లు చెయ్యి, లేదా మేము మరొకరిని ఆశ్రయిస్తాము అన్నారు. అయ్యయ్యో, ఎంత మాట! గృహిణిగా పతిదేవుని అనుజ్ఞతో వారి ఆశీస్సులు బడిసి దైవ సమానులైన మిమ్మలను విందు భోజనంతో తృప్తిపరిచేయాలనుకున్నాను. ఆలస్యానికి మీరు తాళలేరని అర్థమయ్యింది. అయ్యా, మీరు ఒక్క క్షణం నాకు సమయం ఇచ్చి భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది. అప్పుడు ఆ త్రిమూర్తులు ఒక్కసారి ఒకరినొకరు చూసుకొని, అమ్మా, నీవు మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు. కానీ మాకొక నియమం ఉన్నది. నీవు వివస్త్రవై నగ్నంగా వడ్డిస్తేనే మేము నీ ఆతిథ్యం స్వీకరిస్తాము, లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు. వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి బోధించిన ధర్మనిరతిని, గృహస్థ ధర్మాన్ని తప్పినట్లవుతుంది. అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని, తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం చెబుతుంది. కానీ పరపురుషులు ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది. పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను ఇరకాటంలో పెట్టిన అతిథులు సామాన్యులు కారని, దేవతామూర్తులనే గ్రహించింది. వారు విధించిన షరతుకు తనలో తానే నవ్వుకుంది. తపోమూర్తి అయిన అత్రి మహర్షి సంపర్కముచే పవిత్రులనైనా నాకు కామభయం లేదు. ఆకలిగుని అన్నమడిగిన మీరు ధర్మ ప్రకారము నా బిడ్డలే కానీ వేరు కాదు అనుకుని మహానుభావులారా, అలాగే చేస్తాను, భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమంలోనికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకులకు నమస్కరించి, స్వామి, నేను మీరు బోధించిన అతిథి సత్కార కార్యక్రమం నిర్వహించడానికి అనుజ్ఞ ఇవ్వండి. వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తానని చెప్పుకున్నది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమకు ఆమె భోజనం వడ్డించబోయేసరికి ఆ ముగ్గురు త్రిమూర్తులు పసిపాపలయ్యారు. ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింత్రాల వలె స్తనం వచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలు ఇచ్చింది.
నిరంతరం సృష్టి చేసే అలసివాడిన వాడిలాగా బ్రహ్మదేవుడు, ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు, జగశ్చహారి కార్యం వలన సాలిపోయిన వానులా శంకరుడు, అనసూయాదేవి యొక్క పాతివ్రత మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు. ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తులను తెలుసుకుని ఊయలలో పడుకోబెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడసాగింది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటితమైన పరమాత్మను ఇలా స్తుతించాడు. ఓ మహావిష్ణు, నీవే సృష్టి స్థితి లయకారుడు, జగత్సాక్షివి, విశ్వమయుడువు, విశ్వాధారుడువు. ఓ పరమేశ్వర, నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరు కాకపోయినా మసక చీకటోలని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తుంది అని తన అంతరంగాన్ని కదిలించాడు. ఇంతలో తమ భర్తల జాడ కానరాక ముగ్గురు అమ్మలు నారదుని అర్థించారు. నారదుడు చిరునవ్వు నవ్వి వారు అత్రి మహర్షి ఆశ్రమంలో పసిబాబులుగా కేరింతలు కొడుతూ సాధ్వీమ తల్లి అనసూయాదేవి ఒడిలో హాయిగా పవలించి ఉన్నారని చెప్పారు. అతిశయము అన్నగారిపోగా ఆవేదన పెళ్లిబీకి అత్యంత దీనవదనంతో ముగ్గురు మాతలు నారదుడి వెంట రాగా అత్రి ఆశ్రమానికి విచ్చేశారు. అమ్మా అనసూయాదేవి, శరణు శరణు, పతిభిక్ష పెట్టి మమ్మల్ని సుమంగలుగా దీవించమ్మా అంటూ అనసూయాదేవి పాదాలపై వాలారు. వారిని వారిస్తూ, ఎంతటి అపచారం అమ్మలారా, మీరు సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తుల భార్యలు, ఈ ప్రపంచానికే మాతృమూర్తులు, మీరు నన్ను ఇలా అర్థించడం భావ్యమా అన్నది. లేదు తల్లి, అంతటి మహోన్నతమైన స్థానంలో ఉండి కూడా స్త్రీ సహజమైన వాత్సర్యముతో మీకు ఎగ్గు తలపెట్టాము. మా భర్తలు వారించిన పెడచెవన పెట్టి నీ పాతివ్రత్య మహిమను పరీక్షించాలని కోరాము. చివరకు ఈ దుస్థితికి చేరుకున్నాము. మా గర్వం కర్వం అయ్యింది. మమ్ము క్షమించి మా నాదులకు యథారూపు ప్రసాదించవలసిందని వేడుకున్నారు ముగ్గురు మాతలు. అనసూయాదేవి వెంటనే భర్త అత్రి మహామునికి ముమ్మూరు ప్రదక్షిణం చేసి కమండలంలోని నీళ్లను ముగ్గురు పసిపాలపై ప్రోక్షించింది. వెంటనే త్రిమూర్తులు తమ నిజ రూపాలలో సాక్షాత్కరించారు. తమ నాదుల స్వరూపాన్ని చూసి ఆనంద పారవశ్యముతో వారు అనసూయాదేవి పాతివృత్యాన్ని కొనియాడారు. త్రిమూర్తులు అత్రి దంపతులను ఏదైనా వరము కోరుకోమని అర్థించారు. అనసూయాదేవి భర్త అనుజ్ఞ కోసం అత్రి మునుంద్రుల వైపు సాభిప్రాయంగా చూడసాగింది. అప్పుడు ఆయన భార్య వైపు చూస్తూ, సాధ్వి, వీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలుగాని వారు, అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నాడు. అనసూయాదేవి, స్వామి, ఈ సృష్టి యొక్క వికాసం కోసమే వీరు సృష్టింపబడ్డారు కనుక మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన మిమ్మలను పుత్రులుగా పొందడమే నా అభిష్టం అన్నది. అత్రి మహర్షి సంతోషించి, మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించిండి అని కోరాడు. అప్పుడు త్రిమూర్తులు, మహర్షి, సాధ్వి, మీకు సంపూర్ణంగా దత్తత చేసుకుంటున్నాము అన్నారు. ఆ పతివ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రి కోరిన వరం అనుగ్రహించి తమ లోకాలకు వెళ్ళిపోయారు. ముగ్గురు మూర్తులు కాలగమనంలో ఆ పుణ్య దంపతుల గర్భవాసాన జన్మించారు. తర్వాత అత్రి అనసూయులు బాలవిష్ణుమూర్తికి దత్తుడని, దర్శనం మాత్రం చేత అందరికీ ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడని, ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడిని నామకరణం చేశారు. ఈ ముగ్గురు అత్రి యొక్క సంతానం గనుక ఆత్రేయులని, దత్తుణ్ణి దత్తాత్రేయుడని వ్యవహరించడం జరిగింది. ఈయనే సాక్షాత్ పరమేశ్వరుడు, శృతులకు కూడా అందని సచ్చిదానంద స్వరూపుడు, మానవులకు అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు. స్మరించిన తక్షణం అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తుంటాడు. దుర్వాసుడు మిక్కిలి కోపస్వభావం కలవాడైనా కూడా ఆయన కోపం కూడా లోక కళ్యాణానికి కారణమైంది. చంద్రుడు సర్వజీవులను పోషిస్తుంటాడు. తర్వాత బ్రహ్మ, శివుడు తమ దివ్యాంశములను దత్తాత్రేయుని యందుంచి తల్లి అనుమతితో తపస్సుకు లోక కళ్యాణార్థమై వెళ్ళారు. అందుకే దత్తాత్రేయుల వారిని
త్రివిర్యాత్మక స్వరూపులుగా అభివర్ణిస్తుంటారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.